तू बोली सो म्हणजे హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? ఈరోజు చేపల పులుసు దాన్ని చేసే విధానం. ముందు బాండిలు పెట్టి దాంట్లో నూనె వేసినాం. నూనె వేసి దాంట్లో చిక్పిటాలాడేలాగా తర్వాత ఎర్రగడ్డలు వేయాలి. చూడండి, ఎర్రగడ్డలు వేసి బాగా కలపాలి. చూడండి, గోల్డెన్ కలర్లో వస్తుంది. బాగా ఎర్రగా వచ్చినాక కాగినాక ఎర్రగడ్డలు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత బాగా కలపాలి. చూడండి, ఇట్లా ఎర్రగా రావాలి. దీంట్లో టమాటాలు వేయాలి. టమాటాలు వేసి బాగా కలపాలి. కొంచెం మందమైన పాత్ర తీసుకుంటే చేపల పులుసు బాగా ఉడుకుతుంది. దీంట్లో కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే తొందరగా ఉడికిపోతాయి టమాటాలు. బాగా కలిపి దీంట్లోనే కొంచెం పసుపు వేయాలి. కలర్ బాగుంది కదండి. చేపల పులుసుకు మెయిన్ కావాల్సింది కరివేపాకు. అలా బాగా కలిపినాక టమాటాలన్నీ బాగా మగ్గిపోవాలి. తర్వాత వచ్చి టమాటాలు, జీలకర్ర, మెంతులు పౌడర్ కొట్టుకొని కొంచెం మసాలాలా గ్రేవీ లాగా చేసుకోవాలి. చూడండి, చూడండి బాగా కలుపుతూ ఉండాలి. కొంచెం బాగా కలిపినాక బాగా కుక్ అవ్వాలి. అది కుక్ అయితే తర్వాత మంచి స్మెల్ వస్తుంది. దీంట్లో ధనియాల పొడి, మిరప్పొడి, కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి. బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత మనము చింతపండు రసం వేయాలి. దీంట్లో బాగా ఉడకాలి. ఉడకపోతే మసాలా వాసన అట్లే ఉంటుంది. ఇప్పుడు వచ్చి చింతపండు రసము వేయాలి. వేసినాక బాగా కలపాలి. చింతపండు రసం వేసిన తర్వాత కొన్ని నీళ్లు వేసి బాగా కొంచెం సాల్ట్ వేసి దీనిపైన కొంచెం కొత్తిమీర వేయాలి.
మరుగుతా అండి. దీంట్లో ఇప్పుడు చేపలు వేద్దాం. చేపలు చూడండి, చూడండి చేపలు. మళ్ళీ ప్లేట్ వేసేద్దాం. బాగా ఉడకాలి చేపలు. బాగా కలపాలి, ఇట్లా కలపాలి. మనం చెంచాతో కలిపితే చేపలన్నీ విరిగిపోతాయి. మళ్ళీ బాగా ఉడికిస్తాం. చూడండి, బాగా ఉడుకుతుంది. ఒక్కసారి ప్లేట్ తీసి చూద్దాం ఎట్లుండదో. చూడండి, బాగా ఉడుకుతుంది. అసలు దీని పేరు ఏంటో చెప్పలేదు కదా మీకు. చేపల పేరు వచ్చి పామ్లెట్ చేపలు. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కర్రీ అయితే కర్రీ బాగుంటుంది, ఫ్రై బాగుంటుంది, ఎట్లయినా చేసుకోవచ్చు. కానీ మా పిల్లలు కర్రీ కావాలంటే చేస్తూ ఉన్నాను. మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా. ఇప్పుడు ఎవరండి చేపల కూర నచ్చనోళ్ళు? అందరూ తింటారు చేప. మంచిది మనకి తినడం కూడా. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్కి నొక్కండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మంచి వంటకంతో వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.